నమస్తే అజయ్. సో, నమస్తే కళ్యాణ్. మా అంతరంగాలు కార్యక్రమం చేద్దాం అనుకున్నాము. ఇంకా సో నీ మనసులో నీ అంతరంగం ఏం నడుస్తుంది ప్రస్తుతానికి? ప్రస్తుతానికైతే కొన్ని పాత మెలడీస్ నడుస్తున్నాయి. మ్హూ. మనసు అటు ఇటు ఊగుతూ ఉంది ఆ మెలడీస్ చుట్టూ. మ్హూ. పాత మెలోడీస్ అంటే మనకు తెలిసి అప్పట్లో సంగీత దర్శకులు ఇళయరాజా గారు కానీ లేదంటే ఘంటసాల గారు కానీ వారి పాటల గురించేనా నువ్వు మాట్లాడేది? కాదు కాదు, వాళ్ళిద్దరూ కాదు. వాళ్ళిద్దరికి ఒక రకంగా సంధి సమయంలో ఒక గొప్ప సంగీత దర్శకుడు ఒక ఆయన ఉన్నారు. మ్హూ. ఆ, ఆయన పాటలు వింటున్నాను. అవునా? ఎవరు? మ్, ఎవరు ఆయన? ఆ, రమేష్ నాయుడు గారని. ఆయన పేరు ఎప్పుడు వినలేదు. అవునా? పాటలు మాత్రం ఖచ్చితంగా వినే ఉంటావు. మ్మ్. ఏది? ఉదాహరణకి ఒకటి రెండు పాటలు చెప్పు. అలా ఒకటి రెండు వదలమంటావు అంతేగా. వదులు. తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు, అలాగే సిగ్గు పూబంతి ఇసిరేసి తామాలచ్చి. ఏంటి ఈ పాటలకి సంగీత దర్శకత్వం చేసింది రమేష్ నాయుడు గారా? అవును. నాకు తెలిసి దాదాపుగా ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఎవరికి ఆయన అసలు తెలియదు అనుకుంటా. పాటలు వినుంటారు కానీ ఆయన తెలిసి ఉమ్. ఉండకపోవచ్చు. ఆయన మాధురి ప్రధానమైన పాటలకి సంగీతానికి పెట్టింది పేరు, అంటే మెలడీస్ అంటాం కదా. మ్మ్. ఆ మెలడీస్ కి దాదాపు ఒక రెండు మూడు దశాబ్దాల పాటు, కనీసం ఒక మ్మ్. రెండు దశాబ్దాల పాటు ఆయన మెలడీస్ అంటే ముందు గుర్తొచ్చేది మనకి రమేష్ నాయుడు గారు అనమాట. మ్మ్. అటువంటి గొప్ప పాటలు ఆయన చేశారు. చేసిన సినిమాలు చాలా తక్కువే, పాటలు కూడా తక్కువగానే ఉంటాయి. కానీ ఆ, ఆ, అంటాం కదా, రాశి కంటే వాసి ముఖ్యం అని. సో ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువైనా కూడా, అంటే ఎంచుకుని చాలా పికీగా వెళ్ళారు ఆయన. మ్మ్. కానీ ఆ, చేసిన పాటలు చాలా బాగుంటాయి. అంటే ఇప్పటికీ వింటుంటే ఒక సాయంత్రం పూట కానీ, ఒక రాత్రి పూట ఆ, డాబా మీదకి వెళ్ళి కానీ, లేకపోతే మంచి ఫోన్లు అవి ఇవి ఆపేసి కేవలం పాటలు మాత్రం వచ్చేలాగా పెట్టుకుని వింటుంటే, ఆహా, అలా ఇది కదా జీవితం అనే విధంగా ఉంటుందన్నమాట. మ్మ్. సో అవును. అటువంటి పాటలు ఆయన చేశారు. ఇంతగా ఆయన మొదటి సినిమా ఏది? మొదటి సినిమా అంటే నేను ఇప్పుడు చెప్పినవి దాదాపు ఆ, ఎనభైలో వచ్చిన పాటలు. ఇప్పుడు రెండు మ్మ్. చెప్పిన పాటలన్నీ కూడా, అంటే స్వయం కృషిలో ఒకటి, ఆ, శ్రీవారికి ప్రేమలేఖలు ఇంకో పాట. ఆ రెండు కూడా ఎనభైలో వచ్చినవి. కానీ మ్మ్. ఆయన మొదటి సినిమా ఆ, ఆయనకు 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడే చేశారు. ఆయన పుట్టింది 1933లో అన్నమాట. మ్మ్. ఆ, ఆయన పుట్టిన తర్వాత ఒక 14 సంవత్సరాల వయసులోనే హిందీ పాటలు బాగా ఆయనకి ఇష్టం ఉండి, అలా బొంబాయికి పారిపోయారు అనమాట. సో మ్మ్. ఆయన ఆయన అసలు పేరు, అంటే పూర్తి పేరు వచ్చి పసుపులేటి రమేష్ నాయుడు. ఆయన నాకు తెలిసినంత వరకు కొండపల్లి ఆ, అనే గ్రామంలో పుట్టారనమాట, మన విజయవాడ దగ్గరలో ఉన్న మ్మ్. కృష్ణా జిల్లాలో. ఆ ఆ తర్వాత అక్కడికి బొంబాయికి పారిపోయిన తర్వాత అక్కడ ఒక మ్యూజిక్ కంపెనీలో చేరటము. తర్వాత 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే ఆయన మొదటి సినిమాకి, మరాఠీ సినిమాకి సంగీతం అందించడం జరిగింది. ఆ తర్వాత 1954లో ఒక హిందీ సినిమా హామ్లెట్ అని, ఆ సినిమాకి సంగీత దర్శకత్వం వహించారు. అదొక్కటే ఆయన జీవితంలో చేసిన ఒకే ఒక్క హిందీ సినిమా సంగీత దర్శకత్వం. ఆ ఆ తర్వాత మళ్ళీ 57లో తెలుగు సినిమా చేశారు. ఆ తర్వాత 59లో చేశారు. ఆ, అలా చేసుకుంటూ వచ్చారనమాట. అంటే ఆయన సంగీత ప్రస్థానం అనేది దాదాపు 1950లోనే మొదలైంది. మ్మ్. ఉమ్. ఓకే. సో ఇంతకీ తెలుగులో చేసిన మొదటి సినిమా ఏది? తెలుగులో వచ్చి 1957లో చేశారు. దాంపత్యం అని ఒక సినిమా చేశారనమాట. తర్వాత మ్మ్. 59లో ఇంకో సినిమా మనోరమ అని చేశారు. చాలా మంచి పాట ఉంది అందులో. ఒకటి చందమామ రావే అని మనం అన్నమాచార్య కీర్తన ఒకటి వింటుంటాము, పదం. సో ఆ అది ఆ అందులో చందమామ రావే అని ఒక లాలిపాట ఆ, చేశారనమాట. నువ్వు అన్నావు మెలడీస్ ఎక్కువగా చేశారు అని. సో మోస్ట్లీ ఆయన జోనర్ మొత్తం అదేనా లేకపోతే ఎలా? కాదు కాదు, అంటే ఏ పాట చేసినా కూడా మాధుర్యం ఉండేలాగా, మెలడీ కంటెంట్ ఎక్కువ ఉండేలాగా చేశారు. కానీ మ్మ్. ఆయన కేవలం ఏదో నెమ్మదిగా సాగే పాటలే చేశారు అనుకుంటే మాత్రం అది పొరపాటే.
అన్ని రకాల పాటలు చేశారాయన. హుహు. అందులో ముఖ్యంగా మనకి కొంటె పాటలు, తమాషా పాటలు కొన్ని వస్తుంటాయి గదా! సినిమాల్లో. అలాంటి పాటలు గూడా చాలా చేశారాయన. అలాగే మన కొంచెం మాస్‌గా ఉండే పాటలు, జానపద రీతిలో ఉండేటువంటి పాటలు కొన్ని చేశారు. హుహు. ఉదాహరణకి 1972లో ఆయన 'అమ్మ మాట' అని ఒక సినిమాకి సంగీతం చేశారనమాట. అందులో మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు. ఆ పాట ఆయన జేశారు. అది హ్మ్. మనకిప్పటికీ చాలా మందికి బాగా తెలిసిన పాటది. ఎందుకంటే ఓహ్! మళ్ళీ 'దేవదాస్' అనే 'రామ్' మొదటి సినిమా. సో, అందులో గూడా ఈ పాటని వాడుకోవడం జరిగింది. ఆహ్, అది అంత జానపద రీతిలో ఉండేటువంటి పాటని కానీ అందులో గూడా మాధుర్యం ఉండేలాగా చొప్పించి ఆయన ఆ పాట చేశారు. హ్మ్. హ్మ్. సో, అదొక రీతిలో ఉంటే, ఇంకా ఇంకో రీతిలో చూసుకుంటే మనకి సంగీతం, శాస్త్రీయ సంగీతం ప్రధానంగా ఉండేటువంటి సినిమాలు మన 'మేఘ సందేశం' గావచ్చు. అందులో సంగీతం గురించి కాకపోయినా అందులో రచన, కవిత్వం, దాంతో పాటు నాట్యం, నృత్యం దాని గురించి ఉండేటువంటి ఆ సినిమా కాబట్టి, అందులో గూడా ఆయన కొంచెం శాస్త్రీయ సంగీతాన్ని కొంచెం చొప్పించే అవకాశం ఆయనకు కలిగింది. ఇంకా 'ఆనంద భైరవి' చూసుకుంటే అది పూర్తిగా నృత్యానికి సంబంధించింది కాబట్టి ఆహ్, హ్మ్, దాంట్లో పూర్తిగా శాస్త్రీయ సంగీత జ్ఞానాన్నంతా కూడా ఉపయోగించారు. 'ఆనంద భైరవి' అని రాగంలో చేసిన పాట ఒకటుంది. అలాగే వేరే వేరే పాటలు మంచి ఒరవడిలో ఉండేటువంటి పాటలున్నాయి. సో, అలాగే మనకి ఆహ్, 'హిజ్రా'లకి ఆహ్ ఒక ప్రత్యేక గీతంగా చెప్పుకునేటువంటి 'చూడు పిన్నమ్మ' పాటుంది గదా! హ్మ్. సూడు పిన్నమ్మ పాడు పిల్లాడు. ఆ పాట కూడా అవును. ఆయన చేసిందే. ఓహ్! ఇలా చెప్పుకుంటూ పోతే అంటే మనం ఈ రోజుల్లో తెలియకుండా వినే చాలా పాటలకి ఆయన సంగీత దర్శకత్వం చేశారు. అంటే ఈయన చేశారు అని తెలియకుండా. హ్మ్. హ్మ్. ఈయన 59లో ఇంతకుముందన్నట్టుగా 'చందమామ రావే' ఆ పాట చేశారు గదా! తర్వాత మళ్ళీ 72లో మళ్ళీ తెలుగు సినిమా జేశారు. 'మాయదారి సిన్నోడు' అనే పాటొచ్చిన 'అమ్మ మాట' అనే సినిమా. హ్మ్. అక్కడి నుంచి ఇంక చేసుకుంటూ వెళ్లారనమాట వరుసగా సినిమాలు. ఆయన 1959 తర్వాత నెక్స్ట్ మూవీ తెలుగులో 1972లో చేశారన్నావు కదా! సో, మధ్యలో ఆల్‌మోస్ట్ 13 సంవత్సరాలు గ్యాప్ వచ్చింది కదా! ఆ టైంలో ఏం చేశారు? అసలు సినిమాలు చేయలేదా ఆయన? లేకపోతే ఎలా? ఆయన అంటే ఇంతకుముందన్నట్టుగా 54లో మొదటి హిందీ సినిమా చేశారన్నాను గదా! హుహు. అది చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి బొంబాయి నుంచి మళ్ళీ తెలుగు రాష్ట్రాలకి లేపోతే మద్రాస్‌కి అప్పట్లో మద్రాస్‌కొచ్చేశారు. వచ్చి ఇక్కడ తెలుగు సినిమాలు చేయడం మొదలుపెట్టి ఒక 2, 3 సినిమాలు చేసిన తర్వాత 59లో 'మనోరమ' చేసిన తర్వాత ఆయన ఎందుకనో మరి కలకత్తాకి మకాం మార్చేశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడెవరో బెంగాలీని చూసి పెళ్లి జేసుకోవటం. ఆ తర్వాత 12, 13 సంవత్సరాల పాటు గూడా తెలుగు సినిమాలకి పూర్తిగా దూరమైపోయి ఆయనేదో నేపాలీ, బెంగాలీ, ఒడియా ఈ పాటలకి, ఈ సినిమాలకి ఆహ్, సంగీతం జేస్తూ వచ్చారనమాట. అలా ఆయన విస్తృతి ఎక్కువగా ఉంది. అంటే వేరే వేరే భాషల్లో గూడా చాలా చేశారు. హుహు. ఆహ్, అందువల్ల ఈ 12, 13 సంవత్సరాల పాటు ఆయన ఆహ్, తెలుగు సినీ సంగీతానికి, సినీ ప్రపంచానికి కొంచెం దూరంగా ఉన్నారనే జెప్పాలి. హుహు. మళ్ళీ మన అదృష్టం కొద్దీ అయ్యుండొచ్చు. మన తెలుగువారి అదృష్టం కొద్దీ ఆయన 1972లో మళ్ళీ తిరిగొచ్చి ఆయన ఆహ్, సెకండ్ ఇన్నింగ్స్ ఒక రకంగా మొదలుబెట్టారు. హుహు. సో, ఆయన 72లో మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకొచ్చాక హుహు. ఆయన చేసిన గొప్ప పాటలేమున్నాయి? అంటే ఫ్రమ్ అంటే అప్పటి నుంచి మొదలుకొని ఆ తర్వాత టైమ్స్‌లో. హ్మ్. ఆహ్, ఈ 73లో ఒక సినిమా వచ్చింది. 'దేవుడు చేసిన మనుషులు' అని. హుహు. అందులో ఒక ప్రత్యేకమైన పాటుంటుంది. అది కూడా జానపద రీతిలోనే ఉంటుంది. ఒక మంచి హుషారైన పాట. మనకందరికి తెలిసింది. పాడితే నువ్వు వెంటనే పట్టేసుకుంటావు. హ్మ్. మసక మసక సీకటిలో ఓహ్! తోట వెనకాల మా పటేల కలుసుకో నీ మనసైనది దొరుకుతుంది మనసైనది దొరుకుతుంది యా 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 యా
నాకైతే ఈ ఇదన్ పాట 'వెంకి' సినిమా నుంచి తెలుసు. అవునవును. యాహ్! మన ఏవిఎస్ గారు యా యా అంటం హ్మ్. బాగా గుర్తుంటుంది ప్రతి ఒక్కరికి. హ్మ్. దీన్ ఈ అసలు పాట అక్కడిదనమాట. హుహు. సో, ఆ టైంలోనే అంటే చాలా అంటే ఇప్పటికి మనం విని ఇప్పటికి కోరిలేట్ చేసుకోగలిగే ఇలాంటి సాంగ్ అంటే ఐ మీన్ చాలా మోడర్న్‌గా ఫర్ ఎగ్జాంపుల్ అవును. అలాంటి ఒక మంచి పాట. హుషారిచ్చేటువంటి పాట. యాహ్! ఒక రకమైన చిన్న నిషాతో కూడినటువంటి ఆ పాటది. హ్మ్. హ్మ్. అలాగే ఆ తర్వాత మళ్ళీ 'తాత మనవడు' అనే ఒక సినిమా అంటే దాసరి గారి మొదటి సినిమా అన్నమాట. 1972లో వచ్చిందది. ఆ సినిమాలో మొత్తం ఆ సినిమాకి సారం అలా ఒక సమ్మరీ లాగా చెప్పుకునేటువంటి ఒక పాట 'అనుబంధం ఆత్మీయత' అనే పాటుంది. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాటుందన్నమాట. అంటే ఎస్‌వి హ్మ్. రంగారావు గారు జీవించేసిన ఒక పాటది. అది గూడా చాలా పేరున్న పాట. చాలా మంచి పాట. హ్మ్. ఆ తర్వాత ఇంకా కొన్ని సినిమాలు చేశారు 'మీనా' అని, ఆహ్, తర్వాత 'బంట్రోతు భార్య' అని, ఆహ్, అలా చేసుకుంటూ వచ్చారు. ఇంకా మధ్యలో గొప్ప పాట చెప్పుకోవాల్సిందేంటంటే 'చదువు సంస్కారం' అని ఒక సినిమా చేశారు. అందులో 'దీపానికి కిరణం ఆభరణం' అని పాటుంది. హుహు. చాలా ఆహ్, మంచి పాట. నేను ఆహ్, ఒకప్పుడేంటంటే ఒక 5, 6 ఏళ్ల క్రితం నేను మైసూర్‌లో ఉన్న రోజుల్లో ఈ పాట పెట్టుకొని నిద్రపోయేవాడిననమాట. హుహు. అంటే అంత ప్రశాంతంగా మనసుని వేరే లోకంలోకి తీసుకెళ్ళే విధంగా హాయిగా ఉండేటువంటి పాటిది. ఈ పాట చాలా బావుంటుంది. సాహిత్య విలువలు గూడా చాలా గొప్పగా ఉన్నటువంటి పాటది. హ్మ్. తర్వాత 'దేవదాస్' చేశారు. మనకి 'దేవదాస్' అంటే ఆహ్, నాగేశ్వరరావు గారు చేసిన 'దేవదాస్' పాతది గుర్తొస్తుంది. హ్మ్. కానీ 1974లో కృష్ణ గారి భార్య గారు విజయ నిర్మల గారు ఆవిడ దర్శకత్వంలో 'దేవదాసు' అనే సినిమా మళ్ళీ తీశారు. హుహు. అందులో ఒక బ్రేకప్ సాంగ్ మనకి ఇప్పటి రోజుల్లో అయితే బ్రేకప్ సాంగ్స్ అంటుంటాం గదా! అలా అందులో ఒక పాట ఉంది. 'కల హుహు. చెదిరింది కల మారింది' అని. హ్మ్. కల చెదిరింది కల మారింది కన్నీరే ఇక మిగిలింది కన్నీరే ఇక మిగిలింది అలా ఆ పాటుంటుంది. అది గూడా చాలా మంది వినే ఉంటారు. కానీ ఆహ్, పలానా సినిమాలోది లేకపోతే పలానా సంగీత దర్శకుడు చేసిందని జెప్పి తెలిసుండకపోవచ్చు. అలా తర్వాత 'రాధమ్మ పెళ్లి' అని ఆహ్, మళ్ళీ దాసరి గారి సినిమానే అందులో గూడా మంచి పాట 'అయ్యింది రాధమ్మ పెళ్లి' అని అలాంటి పాటలున్నాయి. ఆహ్, తర్వాత చెప్పుకోవాల్సొస్తే మళ్ళీ దాసరి గారి సినిమా 'తూర్పు పడమర' అంటే ఎక్కువ దాసరి గారి సినిమాలకి అలాగే నిర్మల్ గారి సినిమాలకి ఎక్కువగా పనిజేశారాయన. హుహు. దాసరి గారి సినిమాల్లో 'తూర్పు పడమర' 1976లో వచ్చింది. అందులో 'శివరంజని నవరాగిని' అని ఇప్పటికి బాగా వినిపించే పాటది. ఆ పాట ఆయనే చేశారనమాట. హ్మ్. తర్వాత 'చిల్లర కొట్టు చిట్టెమ్మ' అప్పట్లో ఒక సెన్సేషన్ ఆ సినిమా. అందులోనే మనం ఇంతకుముందు చెప్పుకున్న చూడు పిన్నమ్మ పాడు పిల్లాడో ఆ పాట అందులో చేసిందే. మాడ గారు ఆ సినిమా నుంచి బాగా ప్రసిద్ధిలోకొచ్చారనమాట. ఆ తర్వాత 'శివరంజని' అనే ఒక సినిమా చేశారు. అందులో గూడా 'జోరు మీదున్నావు తుమ్మెద' అని ఒక పాటుంది. చాలా హ్మ్. మంచి మెలోడీ అది గూడా. జోరు మీదున్నావు తుమ్మెదా నీ జోరెవరి కోసమే తుమ్మెదా అనే పాట. ఆ తర్వాత మళ్ళీ 'పంతులమ్మ' అనే సినిమాలో 'సిరిమల్లె నీవే విరిజల్లు కావే' అది గూడా బ్రీజీ మెలోడీ అంటాం గదా! సో, ఆ టైప్‌లో ఉంటుంది. సో, అది చాలా వినదగిన పాట. అలా చేసుకుంటూ వచ్చారు. మళ్ళీ 1980లో ఆహ్, 'జయసుధ' అనే ఒక సినిమా జేశారు. అందులో అందులో గూడా చాలా గొప్ప పాటొకటుంది. గోరువెచ్చని సూరీడమ్మా అలా వెళ్తుంటుంది ఆ పాట. అది గూడా హ్మ్, విన్నప్పుడల్లా చాలా సంతోషాన్ని కలిగించేటువంటి పాటది. అప్పటికి 80లోకి ప్రవేశించారనమాట ఈ సినిమాతో. 'జయసుధ' అనేది 1980లో వచ్చింది. ఆహ్, తర్వాత ఇంకా
ఆహ్, మనకి బాగా తెలిసినటువంటి పాటలు 80ల్లో గూడా చాలా ఉన్నాయి. సో, దాదాపుగా 8 సంవత్సరాల్లో చాలా గొప్ప పాటలిచ్చారాయన. మనం అవును. చూసుకుంటే 1972 నుంచి 1980 వరకు. సో, హ్మ్. 80 తర్వాత ఆయన జర్నీ ఎలా ఉండింది? ఆ తర్వాత ఏమైనా చెప్పుకోదగిన గొప్ప పాటలున్నాయా ఆ తర్వాత? హ్మ్. ఖచ్చితంగా చాలా పాటలున్నాయి. 80ల్లోనే ఆయన ఆహ్, హ్మ్, ఆయన సినీ చరిత్రలోనే కలికితురాయిగా చెప్పుకునేటువంటి కొన్ని సినిమాలకు పనిజేశారు. ఆహ్, హ్మ్, ఎందుకంటే రికార్డింగ్ స్టైల్ గూడా మారుతూ వచ్చింది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి కలర్ పిక్చర్‌లు, లేకపోతే ఈస్ట్‌మన్ కలర్ పిక్చర్‌ల నుంచి కలర్ పిక్చర్‌ల్లోకి రావటము. దాంతో పాటుగా రికార్డింగ్ స్టైల్, రికార్డింగ్ క్వాలిటీ అవి పెరుగుతూ రావటము. సో, తద్వారా ఏంటంటే ఆయన పాటలు ఇంకా జనాదరణ పొందే ఆహ్, ఆస్కారం ఎక్కువైంది. అంటే ఇప్పటివరకు అంటే కొన్ని పాటలేంటంటే రికార్డింగ్ స్టైల్ కొంచెం పాతదిగా ఉండడం వల్ల కొత్త తరం వాళ్ళు అంటే ఇప్పటి తరం వాళ్ళు పెద్దగా ఇష్టపడకపోవచ్చు. అలాంటిది 80ల్లోకొచ్చేటప్పటికి ఇంకా కొంచెం మెరుగైంది. సో, ఆ రికార్డింగ్ స్టైల్ పరంగా గూడా చాలా ఆహ్, హ్మ్, ఆహ్, అందంగా తయారు చేసిన పాటలు గూడా చాలా ఉన్నాయి. హుహు. అవి గూడా చాలామంది వినే ఉంటారు. వినకపోతే వినాలి అనిపించేటువంటి పాటలు. ఒకసారి వింటే మళ్ళీ వదిలిపెట్టలేని పాటలు 80ల్లో చేశారాయన. సో, ఉదాహరణకి మన 'ముద్దమందారం' అని జంధ్యాల గారు దర్శకత్వం వహించిన సినిమా ఉంది. హుహు. సో, అందులో ఆహ్, టైటిల్ సాంగ్ లాగా చెప్పుకోవచ్చు. అదొచ్చి ముద్దుకే ముద్దొచ్చే మందారం. ఆ పాట ఎంత హుహు. మెలోడీ ఉంటుందో ఆహ్, హ్మ్, ఆ పాట ఆయన చేశారనమాట. అందులోనే ఆ సినిమాలోనే ఒక ప్రత్యేకమైన పాట, ఒక తమాషా పాట ఒకటుంటుంది. హుహు. నా సోలాపురు చెప్పులు పెళ్లిలో పోయాయి. అలా పాటొకటుంటుంది. అది తమాషా పాట. ఓకే. మంచి హుషారుగా ఉండేటువంటి ఒక పాటనమాట. సో, ఆ పాట చేశారు. అందులోనే మళ్ళీ ఇంకో పాట అలివేణీ ఆణిముత్యమా అని ఒక పాటుంటుంది. సో, ఇవన్నీ లేత జంట సినిమాలో ఒక ప్రేమ జంటుంటుంది. చాలా లేత జంటది. ఆ జంటకి మధ్యలో సాగేటువంటి పాటలు గూడా అంతా ఎంతో ముద్దు ముద్దుగా ఉండే పాటలనమాట. వినసొంపుగా ఉంటాయి. హ్మ్. తర్వాత మళ్ళీ 'మేఘ సందేశం' అంటే 83లో 1983లో వచ్చిన సినిమా ఇది 'మేఘ సందేశం'. ఇది ఆయన చెప్పుకున్నదేంటంటే రమేష్ నాయుడు గారు నా జీవితానికి నా సినీ ప్రయాణానికి ఈ ఒక్క సినిమా చాలు అన్న విధంగా ఆ సినిమా ఆయనకి ఆహ్, సంతృప్తినిచ్చింది. అదే విధంగా రివార్డ్స్‌ని కూడా తీసుకొచ్చిందనమాట. మన జాతీయ అవార్డ్‌ను గూడా ఈ సినిమాకి గెలుచుకోవడం జరిగింది. సో, అందులో ప్రత్యేకంగా ఒక పాటేంటంటే 'ఆకులో ఆకునై' అని ఉంటుంది. హుహు. ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై రెమ్మలో రెమ్మనై అలా సాగుతుంది కృష్ణశాస్త్రి గారి పాట. ఆ పాట చాలా అందంగా ఉంటుంది. చాలా ప్రజాదరణ పొందింది. అదే విధంగా ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా ఈ పాట మన 'జేసుదాస్' గారు పాడారనమాట. ఈ పాట గూడా చాలా గొప్ప పాట. అందులోనే ఆ సినిమాలోనే 'నిన్నటి దాకా శిలనైన' అని ఇంకో పాటుంటుంది. ఇవన్నీ ఆహ్, ఆయన్ని ఇంకో స్థాయికి చేర్చినటువంటి పాటలు. ఈ సినిమా మొత్తం మీదుగా గూడా ఆయన్ని ఇంకో స్థాయికి చేర్చింది అని జెప్పుకోవచ్చు. తర్వాత 80ల్లో అంటే ఇంకా ఆహ్, 83లోనే అదే సంవత్సరంలోనే మన జంధ్యాల గారు 'ఆనంద భైరవి' అనే ఒక సినిమా జేశారు. అదొచ్చి కొంచెం మన విశ్వనాథ్ గారి సినిమాల శైలిలో ఉంటుందనమాట. ఒక హుహు. నాట్యానికి సంబంధించినటువంటి ఒక సినిమా. ఆహ్, హ్మ్, అందులో 'పిలిచిన మురళికి' అని గాని, 'కొలువైతివా రంగశాయి' అని గాని సో, ఇలాంటి పాటలన్నీ గూడా శాస్త్రీయ సంగీతం ఆయనలో ఉండేటువంటి శాస్త్రీయ సంగీత పటిమని, ఆ జ్ఞానాన్ని తెరపైకి తీసుకొచ్చినటువంటి ఒక సినిమా అన్నమాట 'ఆనంద భైరవి.' ఆయనకి హుహు. మంచి అవకాశం దొరికింది. ఆయన శాస్త్రీయ సంగీతాన్ని గూడా పూర్తి స్థాయిలో ఆహ్, మనకి చూపించడానికి. హ్మ్. తర్వాత 84లో 'శ్రీవారి శోభనం' అనే ఒక సినిమా ఉంది. అందులో 'అలకపానుపు ఎక్కనేల' అని ఇప్పటికి చాలా చాలా మంది వింటూనే ఉంటారు ఈ పాట. అలక పానుపు ఎక్కనేల
అని ఇలా పాట సాగుతుంది. చాలా బావుంటుంది. హుహు. తర్వాత వస్తుంది 84లో 'శ్రీవారికి ప్రేమలేఖ' అని. అది ఎంతమంది ఎన్ని సార్లు వినుంటారో ఈ పాటలు, ఈ సినిమాలో పాటలు. ముఖ్యంగా తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అని మొదట్లో నీకు ఉదాహరణగా చెప్పాను గదా! హ్మ్. ఇది అవును. ఇది ఆయన మార్క్. ఒక సిగ్నేచర్ అన్నమాట. ఈ పాట వింటే ఆహా! రమేష్ నాయుడు గారి పాట ఇది అనే విధంగా ఉంటుంది. హ్మ్. మెలోడీ గావచ్చు, దాని ఆర్కెస్ట్రేషన్ గావచ్చు. సో, తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు. అదే సినిమాలో మళ్ళీ 'మనసా తుళ్ళి పడకే' అని ఒక పాటుంటుంది. ఇలాంటివన్నీ గూడా ఆయన సిగ్నేచర్స్ అన్నమాట ఇవన్నీ. హ్మ్. తర్వాత ఆహ్, ఇంకొకటి ఒక ప్రత్యేకంగా ఆయన ఒక సినిమా గురించి చెప్పాలి. అదేంటంటే 1983లోనే ఆయన 'బహుదూరపు బాటసారి' అని ఒక సినిమా జేశారు. ఆ సినిమా ఆ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాటుంది. ఏంటంటే 'పంపా నది తీరాన' అని ఒక పాట. సో, హ్మ్. అది మనకి పంప అనగానే మనకు గుర్తొచ్చేస్తుంది శబరిమల. శబరిమల పంపా నది తీరంలో ఉందని. ఆహ్, అయ్యప్ప స్వామి దీక్ష పుచ్చుకున్నటువంటి ఒక బృందం పాడుకునేటువంటి పాట ఇది. హుహు. కాబట్టి ఇప్పుడు ఎలాగో మన అయ్యప్ప స్వామి దీక్షలు సాగుతూనే ఉన్నాయి కాబట్టి ఆహ్, భక్తులు గూడా ఒకసారి ఆ పాటని ఆహ్, విని ఆహ్, ఆనందించొచ్చు అనేది నా ఆలోచన కూడా. హుహు. ఆ తర్వాత 'అహనా పెళ్ళంట' అని మనకందరికి తెలిసిన సినిమా అది జేశారు. హ్మ్. చివరికి అంటే ఆయన శకం ముగిసే సమయానికి చేసిన సినిమా ఎంతో గొప్ప సినిమా. సంగీత పరంగా గావచ్చు, సినిమా పరంగా గావచ్చు, అన్ని రకాలుగా ఒక గొప్ప సినిమా 'స్వయం కృషి'. మన చిరంజీవి గారి సినిమా, విశ్వనాథ్ గారి సినిమా. హ్మ్. అందులో ఆహ్, ఒక రకంగా అంటే రకరకాల పాటలు చేశారు ఆ సినిమాలో. అందులో మొదట్లో ఏంటంటే 'పారా హుషార్' అని మనకి ఒక చిరంజీవి గారు ఒక చిన్న స్థాయి డాన్స్ అందులో ఉంటుంది. చిరంజీవి గారి ఊపు, ఆ హుషారు ఉంటుంది. దాంతో పాటుగా మళ్ళీ కథ నుంచి దూరంగా వెళ్ళిపోకుండా చేసే పాటది. అదే విధంగా రమేష్ నాయుడు గారి ఆహ్, మెలోడీ కంటెంట్ ఆ మాధుర్యాన్ని అది గూడా దూరం చేసుకోకుండా ఆ పాటను జేశారు. 'పారా హుషార్' పాట గావచ్చు. తర్వాత మళ్ళీ ఇంకొకటి 'సిగ్గు పూబంతి' అని పాట గావచ్చు. 'సిన్ని సిన్ని కోరికలడగా' ఆ పాట గావచ్చు. హ్మ్. ఎంత అసలు ఒక్కొక్క స్వరం అందులో ఒక్కొక్క చిన్న బాణీ వింటూ వెళ్తుంటేనే అసలు ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటాయి ఈ పాటలన్నీ గూడా ఆ మెలోడీతో. నిజమే. సో, ఇలా ఆయన చివరి సినిమా 'స్వయం కృషి' జేశారు. తర్వాత దురదృష్టవశాత్తు ఆయన 54 సంవత్సరంలోనే ఆయన వయస్సు 54 ఉండగా 1987 సెప్టెంబర్ 3 తేదీన ఆహ్, చనిపోయారు. హ్మ్. ఆహ్, ఒక చిన్న దురదృష్టం ఏంటంటే, ఈ చివరి సినిమా ఎలా ఆడింది? ఆయనకి ఎటువంటి ఆహ్, హ్మ్, ఆదరణొచ్చింది ఆ పాటలకు గాని, ఆ సినిమాకి గాని అనేది ఆయన చూడకుండానే సినిమా విడుదలకు ముందు రోజు బహుశా 1, 2 రోజులు ముందుగానే ఆయన చనిపోవడం జరిగింది. దాంతో మన తెలుగు సినీ చరిత్రలో, సంగీత చరిత్రలో ఒక అధ్యాయం ముగిసిందనమాట. హ్మ్. ఒకవేళ ఇంకా కొనసాగుంటే 90ల్లో గనుక ఉండుంటే, ఇంకా మరెన్నో గొప్ప పాటలొచ్చుండేవి ఆయన నుంచి. ఎందుకంటే అప్పటికి మన ఆహ్, సినీ చరిత్రే ఐ మీన్ సినిమా నడక, తెలుగు సినిమా నడక మారింది. రికార్డింగ్ స్టైల్ ఖచ్చితంగా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. దాంతో పాటుగా అనేక మంది సంగీత దర్శకులు రావడం జరిగింది. వాళ్ళతో పాటుగా కొంచెం ఆహ్, ఆహ్, వేరు వేరు సినిమాలు, కొత్త రకం సినిమాలు చేస్తూ వచ్చేటప్పటికి ఆయన సంగీతం గూడా మరింత ఆహ్, ఆహ్, జనాలకి అందుబాటులోకొచ్చే అవకాశం ఉండేది. ఆదరణ లభించుండేది. మనం ఇంకా ఎక్కువ మంచి పాటలు వినుండేవాళ్ళం. ఈ కానీ మన దురదృష్టమో ఏమో తెలీదు. ఆయన చిన్న వయసులోనే అంటే మరీ చిన్న కాదు. నడి వయసులో 54 సంవత్సరాల వయసులో చనిపోయారు. హ్మ్. అది మాత్రం నిజం. ఆయన 90స్ ఆ టైంలో ఉండుంటే, ఇప్పుడు మనలాంటి వాళ్ళు అంటే, మన ఏజ్ ఉన్న చాలా మందికి 'ఇళయరాజా' పాటలు ఎలా అంటామో మెలోడీ అది ఇదని, హ్మ్. అంతే స్థాయిలో ఈయన పాటల గురించి కూడా మాట్లాడుకునేవాళ్ళం. ఖచ్చితంగా. అంటే సో మనం మన యువతరం గాని, లేపోతే ఇప్పటి తరాలంటే పాత పాటల్లో అంటే 'ఇళయరాజా' పాటలు, లేకపోతే ఘంటసాల గారి పాటలు అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా 'ఇళయరాజా' గారి పాటలు, ఘంటసాల గారి పాటలు చాలా గొప్పవి.
వాళ్ళ శకాల్లో. కానీ వాటితో పాటు ఆ సమకాలీకులు లేకపోతే మధ్యలో ఆహ్, ఒక సంధి కాలంలో ఉన్న వాళ్ళు కావచ్చు, వాళ్ళ పాటలు కూడా మనం వినగలిగితే ఇంకా ఎక్కువ ఆనందాన్ని మనం పొందగలుగుతాం. అది మనందరికీ ఆహ్, ఆహ్, ఊరకనే వచ్చినటువంటి ఒక సొత్తన్నమాట. సో, పాటలు గావచ్చు, భాష గావచ్చు, ఇవన్నీ కూడా సాహిత్యం గావచ్చు. హ్మ్. కాబట్టి మనం ఈ రమేష్ నాయుడు గారి పాటలు వింటే మరింత ఆనందానికి లోనవుతాము. ఎవరైనా వినని వాళ్ళుంటే అంటే ఇప్పుడు నేను చెప్పిన సినిమాల్లో కొన్ని పాటలే చెప్పాను. ఇంకా చాలా పాటలున్నాయి గొప్ప పాటలు. మళ్ళీ ఒకసారి 'రమేష్ నాయుడు హిట్స్' అని సెర్చ్ చేసి కానీ ఇలా వినగలిగితే, లేపోతే ఇప్పుడు నేను చెప్పిన లిస్ట్‌లో పాటలు కొన్ని విన్నా కూడా మళ్ళీ వాళ్ళ ఆత్మ కొంచెం ఒకసారి శుద్ధికి లోనవుతదని నా అభిప్రాయం అయితే. తప్పకుండా మన డిస్క్రిప్షన్‌లో కూడా కొన్ని లింక్స్ పెడదాం. సో దట్ వ్యూవర్స్‌కి ఆహ్, ఈజీగా హ్మ్. యాక్సెస్ ఉండేలాగా. ఇదే జై ఈరోజు నా అంతరంగంలో ఉన్న ఒక అంశము. దాంట్లో కొన్ని వివరాలు. హ్మ్. నాకు తెలుసుకొని చాలా ఆనందం వేసింది. నేను గూడా ఇళయరాజా గారి పాటలతో పాటు రమేష్ నాయుడు గారి హుహు. పాటలు గూడా వింటాను ఇప్పటి నుంచి. చాలా సంతోషం అజయ్.